ఎన్నికల హామీలు అమలు చేయడంపై దృష్టి సారించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. ఒక్కో గ్యారంటీకి వేరువేరుగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తును విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. సామాన్య ప్రజలు సులభంగా అర్థం చేసుకొని 5 నిమిషాల్లో నింపేలా 2 పేజీలతో ఈ దరఖాస్తును సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లోని వార్డులకు ఈ ప్రోఫార్మాలు చేరవేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దరఖాస్తు మొదటి పేజీలో ఎడమవైపు తెలంగాణ రాష్ట్ర చిహ్నంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ముద్రించారు. ఇక కుడివైపు అభయహస్తం సింబల్, డిప్యూటీ సీఎం బట్టి ఫోటోలను ప్రింట్ చేశారు. 2 పేజీల దరఖాస్తులో మొదటి పేజీలో దరఖాస్తుదారుల వివరాలు, చిరునామా ఉంటాయి. ఆధార్ ప్రకారం దరఖాస్తుదారుని పేరు, తండ్రి లేక భర్త పేరు, స్త్రీ లేక పురుషుడు, కులం, పుట్టిన తేదీ, ఆధార్ ప్రకారం ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, చిరునామా వివరాలను తెలియజేయాలి. ఇక 2వ పేజీలో పథకాలకు సంబంధించిన వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అభయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి అవసరమైన వివరాలను నింపాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం, 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, దివ్యాంగులకు 6,000, ఇతరులకు 4,000 గ్యారంటీలను పొందేందుకు ఒకే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గురువారం నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన సదస్సులో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇంటింటికి దరఖాస్తులు అందజేయనున్నారు. ఏ రోజు రావాలో కూడా అధికారులు క్లియర్గా చెప్పనున్నారు. ఒక్కో వార్డులో 4 ప్రాంతాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే లబ్ధిదారులైతే దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఫిర్యాదులు వస్తే రీవెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది.